హరే కృష్ణ. బెంగ పడినప్పుడు, భీతిల్లినప్పుడు బిడ్డకు అమ్మ కావాలి. తల్లిని గట్టిగా కౌలగించుకుంటే కానీ ఆ భయం దూరం అవ్వదు. అమ్మ స్పర్శలో ఎనలేని ప్రేమ, ఓదార్పు, లాలన కనిపిస్తాయి. బాల్యావస్థలో అమ్మ ఆత్మీయ స్పర్శ బిడ్డకు అనుక్షణం అవసరమే. ఆ ఒడి వెచ్చదనం సోకితే బిడ్డ ఆదమరిచి చేద తీరుతాడు. అలాగే నాన్న చెయ్యి పట్టుకొని వేసే తప్పటడుగులు, భుజమెక్కి ఆడే ఆటలు కొండంత అండ, ధీమానిస్తాయి. అలాగే గురువు నిండు మనసుతో తలపై చేతిని తాకినప్పుడు శిష్యుడికి అమోఘమైన శక్తి లభించినట్లు అవుతుంది. గురు స్పర్శలో దేవతలు నిక్షిప్తమై ఉంటారు. గురువు ముఖంలో వేదాలు, పాదాల్లో సర్వతీర్థాలు, కరస్పర్శలో యోగామృతం నిండి శిష్యుడిపై దయావృష్టిని కురిపిస్తాయని చెబుతారు పెద్దలు. శరీరంలోని 8 ప్రధాన అంగాలను భూమికి తగిలిస్తూ చేసే నమస్కారమే అష్టాంగ నమస్కారం. భగవంతుడికి భక్తుని దగ్గర చేసే మార్గం ఇది. వివాహ క్రతువులో ఒకరి శిరస్సును మరొకరు తాకడం, మెడలో తాళి కట్టడం, పాదస్పర్శలు ఆత్మీయతకి చిహ్నంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతాయి. కలకాలం కలిసి జీవించమని ప్రేరణనిస్తూ వారి కుటుంబాభివృద్ధికి దోహదపడతాయి. ప్రకృతి అందించే ప్రతి స్పర్శ జీవనానికి ఎంతో అవసరం. సున్నితంగా తాకే మలయ మారుత వీచికలు, చల్లని నదీ జలాలు, ఆరోగ్య ఆనందాలను ప్రసాదించే రవిచంద్రుల కిరణ స్పర్శలు, నిబ్బరంగా నిలిచేందుకు భూస్పర్శ, మనిషి మనుగడకు ప్రాణావసరాలకు ప్రేమానురాగాలను పెళ్ళుబికినప్పుడు ఎదుటి వ్యక్తిని ఆత్మీయంగా తాకడమో, బహుబంధాల్లో బంధించడమో అతి సహజం. స్పర్శని తమ తప్పునకు శిక్షలా మలుచుకున్న మహాపురుషులు సంఘటనలు పురాణాల్లో ఉన్నాయి. కురు పాండవ యుద్ధానంతరం అవసాన దశలో అపశయ్యులను ఆశ్రయించాడు భీష్మ పితామహుడు. బాణాలు తీవ్రంగా బాధిస్తున్నా ఆనందంగా అనుభవించాడు. ద్రౌపది వస్త్రాహరణ సమయంలో ప్రభుభక్తికి దాసుడై రారాజును వారించినందుకు తనకు తానే విధించుకున్న శిక్ష అది. కష్టంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని ప్రేమతో చేరదీసి భుజం తట్టి ధైర్యం చెబితే మనసు కుదుట పడుతుంది. జీవితాంతం అనురాగాన్ని పంచి బిడ్డలను పెంచే తల్లిదండ్రులకు కృతజ్ఞతాపూర్వకంగా చిటికెడు ప్రేమను, గుప్పెడు ఆత్మీయ స్పర్శను అందించి మలి దశలో వారి చేయి పట్టి నడిపించడం కడుపున పుట్టిన వారి కనీస బాధ్యత. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.